హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ, జనరల్ ఇంగ్లీష్, బయాలజీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి, ఇవన్నీ ఆల్రెడీ కోర్సెస్ లాంచ్ చేయబడ్డాయి. త్వరలోనే అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణ జాగ్రఫీ, ఇవన్నీ కూడా కోర్సెస్ లాంచ్ కాబోతున్నాయి. ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లన్నింటినీ కేవలం రేపు 9 రూపాయలకే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మూమెంట్కి సంబంధించి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లు కావచ్చు, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ప్రతి టెస్ట్ సిరీస్ కేవలం 9 రూపీస్కే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో గ్రామ పరిపాలనా ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భూభారతి చట్టం, పంచాయతీరాజ్ చట్టం, ఇండియన్ పాలిటీ కేవలం 25 రూపాయలకే, జనరల్ ఇంగ్లీష్ 25 రూపీస్కే, బయాలజీ 25 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది, అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు హైకోర్టు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మేము కమ్యూనిటీలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం, మీ క్లాసెస్ విన్నాం, చాలా మాకు యూజ్ అయినాయి. కాబట్టి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు, అదేవిధంగా మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు సార్ చెప్పండి సార్, ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటున్నారు. కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ నాకు పర్టికులర్గా ఏ ఎగ్జామ్ తెలియదు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పంపించారు. కాబట్టి మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాలార్జంగ్ ప్రతి జిల్లాకు మహతామీన్ను ఏర్పాటు చేసింది. ఏం చేసిండు సాలార్జంగ్? ప్రతి జిల్లాకి మహతామీన్ ఎవరిని ఏర్పాటు చేసిండు? సాలార్జంగ్ 1 అంటున్నాం. సాలార్జంగ్ 1 ఇతనే మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం. సాలార్జంగ్ 1 ప్రతి జిల్లాకు మహతామీన్ ను ఏర్పాటు చేసింది. ఎగ్జామ్లో ఏమడిగిండు? మహతామీన్ అనగాను. ఇది పోయినసారి గ్రూప్ 2 క్వశ్చన్ కూడా. మహతామీన్ అంటే మనకేం తెలుసు? ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే జిల్లా పోలీస్ అధికారి, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంటాం. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, అతన్ని మనం ఎస్పీ అంటున్నాం. మహతామీన్ కింద మనకి ఎవరుంటారు? డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతన్ని మనం ఏమంటున్నాం? మదద్గార్ అంటున్నాం. ఏమంటున్నాం? మదద్గార్. ఈ డిఎస్పి కింద ఎవరుంటారు? సిఐని ఏమంటున్నాం? సేరేదార్. సిఐ కింద ఎవరున్నారు? ఎస్ఐని ఏమంటున్నాం? అమీన్ సాబ్. అమీన్ అంటే ఎస్ఐ, సిఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ సేరేదార్, డిఎస్పి మదద్గార్, మహతామీన్ ఎస్పి. ఇది మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, ఇది గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ కూడా. నెక్స్ట్, కాకతీయుల కాలంలో వరంగల్ పట్టణ విశిష్టతను, వీధులను గురించి తెలియచేసే గ్రంథం మీద గతంలో కూడా వచ్చిన క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఏమడిగిండు గతంలో? కాకతీయుల రాజధాని అయినటువంటి వరంగల్ పట్టణ విశిష్టతను తెలియచేసే గ్రంథం ఇది అన్నాడు. ఇక్కడ ఎగ్జామ్లో ఏమడిగిండు? వరంగల్ పట్టణ వీధులను మరియు అక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలియచేసే గ్రంథం ఏదన్నాడు. అంటే వరంగల్ పట్టణ విశిష్టతను తెలియచేసే గ్రంథం ఏదన్నాడు. వరంగల్ పట్టణ విశిష్టతను తెలియచేసే గ్రంథం క్రీడాభిరామం. ఎవరు గతంలో ఎగ్జామ్ ఏమడిగిన? ఈ క్రీడాభిరామాన్ని ఎవరు రచించిన? వినుకొండ వల్లభుడు రచించిన, వినుకొండ వల్లభ రచించిన గ్రంథమే క్రీడాభిరామం. ఈ క్రీడాభిరామం వరంగల్ పట్టణ విశిష్టతను తెలియజేస్తుంది. ఏంది వరంగల్ యొక్క గొప్పతనం ఏంటంటే, హృదయ్ అనే పథకం కింద భారతదేశంలో 100 నగరాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుండి వారసత్వ నగరాలకు ఎంపికైనటువంటి ఏకైక పట్టణం. అవునా? తెలంగాణలో భారతదేశంలో 100 వారసత్వ నగరాలు ఉంటే అందులో తెలంగాణ నుండి వారసత్వ నగరంగా ఎన్నికైన ఏకైక నగరం ఏంటంటే
వరంగల్. ఒకవైపు 625లో రెండవ పులకేశి నిర్మించిన భద్రకాళి ఆలయం, రుద్రదేవుడు నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి శాసనం, అక్కడే ఉన్నటువంటి జైన మతానికి ప్రధానంగా ఉన్నటువంటి గుట్టలు, పద్మాక్షి గుట్ట, ఇవన్నీ కూడా అటు జైన మతానికి, ఇటు శైవ మతానికి, అటు భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రధానంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి తెలంగాణలో హెరిటేజ్ సిటీ, వారసత్వ నగరంగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్, ఇది ఇండియన్ హిస్టరీ క్వశ్చన్. నెక్స్ట్ ఏమడిగిండు? కాబూల్, దాన్ని మనం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం. కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇది CBT ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఎవరికి ఏది గుర్తుకొస్తే వాళ్ళు నాకు రాసి పంపించారు. అవునా? కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నాడు? కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అన్నాడు? కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజా మహేంద్ర ప్రతాప్. రాజా మహేంద్ర ప్రతాప్ అండ్ బర్కతుల్లాలు, వీళ్ళిద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఏమడిగాను? నేషనల్ మ్యారిటైమ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారన్నాడు? అవునా? జాతీయ సముద్రయాన దినం, నేషనల్ మ్యారిటైమ్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారట? ఏప్రిల్ 5వ తారీఖు నాడు సముద్రయాన దినాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేవీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మహాకుంభమేళా. జనరల్గా కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, కానీ మహాకుంభమేళా అంటే 12 × 12 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, దాన్నే మనం ప్రయాగరాజ్ అంటున్నాం. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట పైన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరేందన్నాడు? కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట పైన వేసినటువంటి కమిటీ ఏది అన్నాడు? హర్షకుమార్ కమిటీ. ఏ కమిటీ అండి? హర్షకుమార్ కమిటీని వేయడం జరిగింది. ఏ కమిటీ? హర్షకుమార్ కమిటీని వేయడం జరిగింది. దేనిపైన? కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట పైన వేసినటువంటి కమిటీ ఇది. నెక్స్ట్, రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందన్నాడు? రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది? కెమిస్ట్రీలో. రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ బహుమతి పొందింది ఫ్రెడ్రిక్ శాంగర్. రసాయన శాస్త్రంలో 2 సార్లు నోబెల్ ప్రైజ్ను పొందడం జరిగింది. అంటే ఎగ్జామ్లు ఇవన్నీ ఇచ్చిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్, అంబేద్కర్ రాజ్యాంగంలో వేటిని నావెల్ ఫీచర్స్, నవలా లక్షణాలు కలిగినాయి అని చెప్పి దేన్ని పేర్కొన్నాను అంటే ఏమడిగిండు? రాజ్యాంగంలో వేటిని బాబాసాహెబ్ అంబేద్కర్ నావెల్ ఫీచర్స్గా పేర్కొన్నాను? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను నావెల్ ఫీచర్స్గా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఎగ్జామ్లో ఏమడిగిండు? ఉచిత న్యాయ సలహా అనేది పేదలకు అందించాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. ఇది ఏ ఆర్టికల్లో పేర్కొనను? ఉచిత న్యాయ సలహా ఎవరికి? పేదలకు ఉచిత న్యాయ సలహా కావాలి. పేదలకు ఉచిత న్యాయ సలహా అందించాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియచేస్తున్నాడు? 39A అనే ఆర్టికల్ తెలియచేస్తుంది. నేను నిన్న క్లాస్ చెప్పేటప్పుడు 42 అమెండ్మెంట్ గురించి చెప్పిన. 42వ రాజ్యాంగ సవరణ, ఆ 42వ రాజ్యాంగ సవరణ చెప్తూ
మొరార్జీ దేశాయ్ అని చెప్పిన కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసింది. అది దయచేసి కరెక్షన్ చేసుకోండి, ఫ్లోలో తప్పుపోయింది. ఓకేనా? దట్టు ఇది నాకు సంబంధం లేని విషయం. కానీ ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్క మార్కుతో కూడా జాబ్ మిస్ అయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈరోజు రాత్రి వచ్చేటప్పుడు మా స్టూడెంట్ కలిసిన శశాంక్ అని, నాకు ఎప్పుడో స్టూడెంట్ 15 ఏళ్ళ కింద, సార్ డిఎస్సిలో 1.5 మార్క్స్తో నా జాబ్ మిస్ అయింది సార్, బాధ అనిపిస్తుంది, ఇప్పుడు ఎంఈడి చేస్తున్నా, కనీసం ఎంఈడితోనన్నా నా లైఫ్ సెటిల్ కావాలనుకుంటున్నా, మన డిఎస్సి మిస్ అయింది సార్. అవునా, రేవంత్ రెడ్డి వేస్తున్న డిఎస్సి నా లైఫ్ ఏమో అర్థమవుతలేదు, మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన టీఆర్టీ మిస్ అయింది, రేవంత్ రెడ్డి వేసిన డిఎస్సి మిస్ అయింది, ఇప్పుడు ఎప్పుడు వేస్తాడో దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఒక్క మార్కుతోనే మన తలరాత మారిపోతుంది. ఓకేనా అండి? కాబట్టే చెప్పడం. నెక్స్ట్ ఓకేనా, మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ చెప్తున్నారు. అవునా, 250 రూపాయలకి మీకు క్లాసెస్ ఇస్తున్నాను. ఇండియన్ పాలిటీ 25 రూపీస్కే ఉంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలున్న వివరణ, దాదాపు 900 వీడియోస్ కేవలం 250 రూపాయలకి 6 months డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇస్తున్నాను. అది కూడా ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏమడిగిండు? హ్యూమన్ రైట్స్ డే, హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినం, హ్యూమన్ రైట్స్ డేను ఏ రోజు నిర్వహిస్తున్నారు అన్నాడు. డిసెంబర్ 10వ తారీఖు నాడు మానవ హక్కుల దినంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే థీమ్, వరల్డ్ ఎర్త్ డే థీమ్ 2024 ఏంది అన్నాడు. వరల్డ్ ఎర్త్ డే థీమ్ 2024 ఏంది? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ఇంత కష్టపడి క్వశ్చన్స్ రాసిన స్టూడెంట్స్కి, షాలుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిబిటి ఎగ్జామ్ కూర్చొని మొత్తం 50కి 50 క్వశ్చన్ రాసి పంపించింది. అంటే ఎంత మెమరీ పవర్తో కష్టపడి ఉంటే ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ 1 GB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మెగాబైట్స్ అని అడిగిండు. అవునా, 1 GB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎంబీస్ అడిగిండు. కేబీస్ కాకుండా మెగాబైట్స్ అడిగిండు. 1 GB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మెగాబైట్స్ అన్నాడు. ఎన్ని? 1024. నెక్స్ట్ గూడ్స్ అండ్ కమాడిటీస్ అంటే సరుకులు, వస్తువుల పైన పన్నులు నిర్ణయించేది ఎవరు అన్నాడు. దాన్ని జిఎస్టి కౌన్సిల్ అంటున్నాం. జిఎస్టి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, సరుకుల పైన, వస్తువుల పైన పన్నులను వేసేది ఎవరన్నాడు. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి కౌన్సిల్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలెగ్జాండర్ విశ్వ విజేత అంటున్నాం. అలెగ్జాండర్ భారత్ను జయించిండు. అలెగ్జాండర్ భారత్ను జయించడానికి గల కారణం ఏందన్నాడు. అలెగ్జాండర్ భారత్ను జయించడానికి గల రీజన్ ఏందన్నాడు. ఏందండి రీజన్? ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య సరైనటువంటి ఐక్యత లేకపోవడం. అందుకనే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటాం. ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, త్వరలో జరగబోయేటటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉందో అది కూడా మన యాప్లో ఉంచడం జరిగింది. కలిసి ప్రిపరేషన్ చేయండి. ఒక్కరికి జాబ్ వచ్చినా మిగతా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అదే మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి కట్టుగా ఉంటే నిలబడతాం, లేదంటే పడిపోతాం. భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు బానిసగా మార్చడానికి కారణం మన దేశంలో, మన ఇక్కడ సంస్థానాల్లో మన మధ్యలో ఐక్యత లేకపోవడం. ఇలా విదేశీ దండయాత్రలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళ దండయాత్రలు కావచ్చు, దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి చోళ, చాళుక్య, పాండ్య, కాకతీయుల మధ్యలో ఐక్యత లేకపోవడం. లేకపోతే దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు జయించలేకపోయేవాళ్ళు, మనం కనుక ఏకమై ఉంటే. ఓకేనా అండి? నెక్స్ట్ భారత్ను జయించిన మొట్టమొదటి పర్షియన్ రాజు ఎవరన్నాడు. భారత్ను జయించిన మొట్టమొదటి పర్షియన్ రాజు ఎవరన్నాడు.
అవునా? ఆప్షన్లో ఇచ్చినటువంటి ప్రకారం డేరియస్ 1 ఆప్షన్లో ఇచ్చిన దాని ప్రకారం, ఓకేనా, ఆప్షన్లో ఇచ్చిన దాని ప్రకారం డేరియస్ 1 భారత్ను జయించిన మొట్టమొదటి పర్షియన్ రాజు ఎవరన్నాడు. నెక్స్ట్, డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే స్వాతంత్రానికి ముందు, డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే స్వాతంత్రానికంటే ముందు చేసినటువంటి చట్టాలను అమలు చేయడా వద్దా అనే దానిపైన వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఎగ్జామ్ ఏమడిగిన డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ అనగానడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పాటు చేసినటువంటి చట్టాల గురించి సంబంధించింది. నెక్స్ట్, హూ రికార్డెడ్ ఫాస్టర్ 25 సెంచరీస్ ఇన్ క్రికెట్. క్రికెట్ పైన క్వశ్చన్స్ వస్తుంది. అతి తక్కువ టైంలో 25 సెంచరీలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా డాన్ బ్రాడ్మ్యాన్. ఇతను ఫాస్టెస్ట్ 25 సెంచరీస్ చేసినటువంటి క్రికెటర్గా రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్, షహీద్ ఈ ఆజం అనే బిరుదు ఎవరన్నాడు. షహీద్ ఈ ఆజం, షహీద్ అంటే అమరులు, షహీద్ ఈ ఆజం అనే బిరుదు ఎవరన్నాడు. భగత్ సింగ్కి ఈ బిరుదు ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఉరితాడును కూడా ముద్దాడినటువంటి వ్యక్తి షహీద్ భగత్ సింగ్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. సమయాన్ని వృధా చేయకండి. చాలామంది అడుగుతారు ఇంకెన్ని రోజులు చదవాలా అని. మనం చదివేది నాలెడ్జ్ కోసమే, జాబ్ కోసం కాదని ఎన్నోసార్లు చెప్పాను. ఆపర్చునిటీ నాక్స్ వన్స్ యువర్ డోర్. ఖచ్చితంగా అవకాశం నీ ఇంటి తలదంటుంది, నీ ఇంటికి వస్తుంది. అప్పుడు మీరు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, సమయాన్ని వృధా చేయకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. టెస్ట్ సిరీస్ ఆఫర్ రేపు మార్నింగ్ 9 కల్లా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఎగ్జామ్స్ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది మనం ఎంత చదివాము ఏందనేది. సో అవకాశాన్ని వృధా చేసుకోకండి. ఇండియన్ హిస్టరీ దాదాపు 100 టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఇండియన్ పాలిటీ ఉంది. అన్ని టెస్ట్ సిరీస్ ఉన్నాయి. 9 రూపీస్కే ఇస్తున్నాను, రాయండి. సమయాన్ని వృధా చేయకండి. చాలామంది జాబ్స్ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు ఆలోచించండి ఎంత కష్టపడాలి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. థ్యాంక్ యూ.